శ్రీ పోతన భాగవత భక్తి యోగం. గానం అభినవ పోతన, ఆంధ్ర భాగవత శుకయోగి బ్రహ్మశ్రీ వేదమూర్తులైన కరణె కృష్ణమూర్తి భాగవతార్ గారు. వినండి, తరించండి. పలికెడిది భాగవతమట, పలికించు విపుడు రామభద్రుండట. నే పలికిన భవహరమగునట, పలికెద వేరుండుగాధ పలుకగనేలా. దుష్టజన నిగ్రహంబును శిష్టజనానుగ్రహంబు చేయుట కొరకై అష్టమ గర్భమున గుణోత్కృష్టుడు దేవకికి విష్ణు దేవుడు పుట్టే. కలియుగంబున జన్మింపగలుగునరుల దుఃఖశోకతమంబుల తొలగజేసి నేల వ్రెగెల్ల వారించి నిఖిల దిశల విమల కీర్తులు వెదజల్లి వెలస శౌరీ. కలియుగ ప్రజల కోసమే పుట్టాట అంటే దాపర యుగాంతంలో పుడితే కలియుగం వాళ్ళ కోసం పుట్టినట్టే కదా. కృష్ణుని యొక్క సందేశం, కృష్ణుని యొక్క స్టేట్మెంట్, కృష్ణుడు చెప్పిన ధర్మం, కృష్ణుడు చెప్పిన భగవద్గీత గానం మనందరికీ అవశ్యం ఆచరణీయమే. ఏదో భగవద్గీత పెడతారండి ఎప్పుడు ఎవరైనా మరణించినప్పుడు అందరూ సైలెన్స్గా ఉన్నప్పుడు పెడుతుంటారనమాట. యా సస్యహి ధ్రువోర్మృత్యు గందుకే పెట్టారు భగవద్గీత. ఎప్పుడు దువ్వెనా చిన్న అద్దం పెట్టుకుంటావు, దేవ క్రాఫ్కి ఫిట్ దూకుంటావు, చేస్తున్నావు, షోకులు పడతావే కానీ మరి జేబులో చిన్న భగవద్గీత పెట్టుకుంటే తప్పేముంది. ఇవాళ శ్లోకం తాత్పర్యంతో కూడా బహుళ ప్రచారంలో ఉన్నది భగవద్గీత. అందుకే అంటాడో దేవి భక్తుడు, నాయనలారా ఏమిరా కలియుగ మానవా, కారులో షికారు తిరిగే కలికాలపు కల్మషమానవుడా. కారులో షికారు తిరిగే కలికాలపు కల్మషమానవుడా. కన్న తల్లి చల్లని దేవిని, కన్న తల్లి చల్లని దేవిని కనుగొను మార్గం తెలుసుకో. కారులో షికారు తిరిగే కలికాలపు కల్మషమానవుడా. నిన్ను నీవు చూసుకుంటూ నీటుగా తిరుగుట కంటే, నిన్ను నీవు చూసుకుంటూ నీటుగా తిరుగుట కంటే పన్నగభూషణు పట్టపురాణిని, పన్నగభూషణు పట్టపురాణిని ప్రార్థించేటి విధం తెలుసుకో. కారులో షికారు తిరిగే కలికాలపు కల్మషమానవుడా. కన్న తల్లి చల్లని దేవిని కన్వను మార్గం తెలుసుకో. పాలరాతి మేడలాపై, పాలరాతి మేడలాపై పలుపో కలుపోవుట చాలునురా. పాలరాతి మేడలాపై పలుపో కలుపోవుట చాలునురా. ఆ పాలరాతి మేడలాపై పలుపో కలుపోవుట చాలునురా. పరమేశ్వరి కృపయే మేడనుకొని, పరమేశ్వరి కృపయే మేడనుకొని పరిపరి విధముల వేడురా. కారులో షికారు తిరిగే కలికాలపు కల్మషమానవుడా. కన్న తల్లి చల్లని దేవిని కనుగొను మార్గం తెలుసుకో. జయ జగదంబా మహారాజ్ఞికి. యా ఆ విధంగా కలియుగ ప్రజల కోసం పుట్టినటువంటి వేణుగానం చేసినటువంటి మనం వెళ్ళేది కానీ గీతాగానం చేసిన మహానుభావుడు కలియుగ ప్రజల కోసం పుట్టాడయ్యా పరీక్ష మహారాజా. అటువంటి బాలకృష్ణుడు 8వ గర్భంలో జన్మించాడు అని టూకీగా చెప్పాడు. చెప్తే పరీక్షిత్ అంటున్నాడు, అయ్యా అట్లా చెప్తూనే వినా, నాకు తృప్తి కాదు. క్రమోచితంగా బాలకృష్ణుని యొక్క జన్మ క్రమాన్ని నాకు చెప్పాలి. శ్రీలంగల యాదవ కులంలో ఎలా పుట్టినాడు కృష్ణ పరమాత్మ, ఆయన పరిస్థితి చెప్పాలి. తల్లిదండ్రులు ఎవరు, ఆయన పుట్టేటప్పుడు వాతావరణం ఎలా ఉంది, ఎన్నేళ్ళు జీవించినాడు. బాలకృష్ణుని యొక్క జన్మక్రమం భవములకు మందు, భవములకు మందు చిత్తశ్రవణానందము ముముక్షు జనపదము హరిస్తవము పశుఘ్నుడు దక్కను
చెవులకు తనివయ్యన నటిచనటియుగలడే మునీంద్ర. అయ్యా నువ్వు కృష్ణ కథామృతాన్ని చెబుతుంటే, భాగవతామృతాన్ని నాకు చెవుల్లోంచి పోస్తుంటే జుర్రుకుంటూ మహదానందంలో ఉన్న నాకు ఆపకు కథను. ఇక జాలు అనేటాడు ఎవడుంటాడయ్యా, మూడుకుడు పశువుడు తప్ప, పశువుని చంపేవాడు తప్ప ఎవడు కూడా నాకు జాలనయ్య కృష్ణ కథ చెప్పుకొని అన్నాడు. కనుక మా పెద్దలు ఏ దేవుని ఆరాధన చేసి ఏ దేవుని కృపకు పాత్రులైపోయి తరించిపోయినారో అటువంటి పరమాత్మ యొక్క దివ్య జన్మాన్ని నాకు చెప్పు అన్నాడు. రాజా విను. తొలి రాజలాంఛనాలతో వేల సంఖ్యలైనటువంటి ఒక రాక్షసులందరూ కూడా రాజులు కాబట్టి భూమారకులైనారు. భూమాత వెళ్ళి బ్రహ్మదేవుడికి మొరబెట్టుకొని చెప్పింది. అప్పుడు బ్రహ్మ వెళ్ళి వైకుంఠానికి వెళ్ళి నారాయణమూర్తికి గోడంత చెబితే నారాయణమూర్తి చెప్పిన రహస్యాన్ని ఇక్కడి వచ్చి మళ్ళీ భూమికి దేవతలకు చెప్పినాడు. దేవతలారా అందరూ యాదవ కులంలో జన్మించండి. శ్రీమన్నారాయణమూర్తి యాదవులలో పుడుతున్నాడు. ఆదిశేషుడేమో బలరాముడిగా జన్మిస్తాడు. మరి అందరినీ మూడు లోకాలను మోహింపజేసే యోగమాయ కృష్ణుని చెల్లెలిగా తోడబుట్టిన దానిగా పుడుతుంది. దేవతలారా మీరంతా భూలోకంలో యాదవులే పుట్టండి. భూమాత నీ కష్టాలు కూడా దూరం అయిపోయినాయి పొమ్మన్నాడు. పరీక్ష మహారాజా, ఏ మధురానగరంలో శ్రీమన్నారాయణమూర్తి పుట్టనున్నాడో ఆ మధురానగరమే సకల యాదవులకు రాజధాని అయ్యా పరీక్ష మహారాజా. అటువంటి ఒక్క ఆ మధురానగరం లోపల శూరసేనుడు కుమారుడైన వసుదేవుడు దేవకీదేవిని పెళ్లి చేసుకున్నాడు. నూతన అదులను పంపించడానికి సమాయత్తమవుతున్నాడు ఉగ్రసేన మహారాజు. అప్పుడు కంసుడు వచ్చాడు. నాన్న చెల్లెల్ని బావగారిని నేను అప్పచెప్తానని రథం మీదకి ఎక్కి అన్ని కట్నాలు కానుకలన్నీ రథంలో కూడా పెట్టించి వీడు పగ్గాలు అందుకొని రసార్థం చేస్తూ ఉన్నాడు కంస మహారాజు. మధురానగర పొలిమేర దాటిందండి గంతే. అప్పుడు ఆకాశవాణి ఉంటుంది, ఒరే కంసా తుష్టయగు భగిని మెచ్చగ నిష్ఠుడవై రథము గడిపెదరిగవు మీదన్ శిష్టయగు ఈతలోదరి అష్టము గర్భము నిన్ను హరించు సుమ్మా. సంతోషంగా కేరింతలు కొడుకుని పోతున్నావు కానీ ఏ చెల్లెల సంతోషం కోసం పోతున్నావో ఆ చెల్లె కూట్టిన అష్టమ గర్భమే నీ పారిని మృత్యువురా కంస. ఎప్పుడైతే ఆకాశవాణి చెప్పిందో శివగంటికలు బట్టి కిందికి గాడి దేవిగిదేవిని వసుదేవుడు వెళ్ళి బావా చెలియలు కన్య ముద్దరాలు పాదాలకు పెట్టిన పైరాణి ఇంకా ఆరలేదు కదా, పట్టు చీరలు ఇచ్చుడో ఆభరణాలు ఇచ్చుడో చేయాలి కానీ చెల్లెని చంపుతాం అంటే ఏమిటి? అయినా నీ చెల్లె చంపడం లేదు కదా, చెల్లె పుట్టిన అష్టమ గర్భం కదా, పుట్టినవాడ పుట్టిన తెచ్చి నీకు అప్పచెప్తా, నా భార్యను నీ చెల్లెని విడిచిపెట్టమన్నాడు. సరే అన్నాడు. చెరసాలలో వారేసినాడు. సంవత్సరం కాగానే ఒక పిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడిని తీసుకొని వచ్చి ఇచ్చాడు వసుదేవుడు సత్యం తప్పకుండా. వసుదేవా దీంతో నాకేం ప్రమాదం లేదు, అష్టమ గర్భం కూడా నారదుడు చెప్పినాడు వెళ్ళమన్నాడు. అలా ఓళ్ళు 2, 3, 4, 6 పుట్టారు. అప్పుడే 5, 6 పుట్టి జన్మించినారు. ఒక్కనాడు నారదుడు వచ్చాడు కంసం దగ్గరికి. ఏకాంతంలోకి వెళ్ళిపోయినాడు, తీసుకుపోయినాడు. ఉపదేశం చేయంగా కూడా గురువుగారు ఏకాంతంలో తీసుకుపోతాడు. వీడికి కూడా నారదుడు వారు ఉపదేశం చేస్తున్నాడు హరిభక్తి. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రిని శిశుపాల ముఖ్య రూపతుల్. కంసా ఏకాంతమున నారదుండు కంసరాజేంద్ర మందలోపల ఉన్న నందాదులు వారి భార్యలు పుత్రుడు బాంధవులు దేవకీ మొదలైన తెరవలు పశుదేవుడాదిగా గల సర్వయాదవులు దేవతలుగాని నిజంబుగా నరులుగారు. నీవు రక్కసుండవనియు దేవమయుండు చక్రి దేవకీదేవి పుత్రుడై జనించు భూతరం బుందర్భ పుట్టినట్టి చెనటి దైత్యులనెల్ల చంపు అందులో నిన్ను చంపు సుమ్మా. వాళ్ళంతా గొల్లాళ్ళు కాదు, యాదవులు కాదు, ఎవరు కాదు, అందరు దేవతలే. నీలాంటి వాళ్ళని చంపడానికి వచ్చారు. అష్టమ గర్భం నీ పాటి మృత్యుదేవత ఇతది. ఆ లెక్కల్లో ఆ లిస్టులో నువ్వు కూడా ఉన్నావు, నువ్వు కూడా చేస్తావు. అప్పటి నుంచి వాడికి భయం తగిలింది. ఇక అష్టమ గర్భం కృష్ణుడు, అష్టమ గర్భం కృష్ణుడు, హరి 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 విష్ణువు కృష్ణుడు, ఇలా రోజు సహస్రనామాల జపం చేస్తున్నాడు కంసుడు. పాపం ఆరాటంతో వెళ్తున్నాడు. వాళ్ళందరినీ పిలిపించుకున్నాడు. ఏం చేద్దాం అని బాధపడుతూ పాపం ఉన్నాడు అక్కడ కంసుడు. ఇక్కడ విశ్వరూపుడు యోగమాయకు చెప్పాడు, యోగమాయ అక్కడ గోకులంలో మన రోహిణి ఉన్నది, ఆ రోహిణిలో గర్భం లోపల తీసుకువచ్చి వెయ్యి దేవకీదేవి గర్భంలో నా అనుజుడిగా పుడుతున్నాడు సంకర్షణమూర్తి నా అంశతో అని
ఆ సంకర్షణమూర్తి తీసుకువెళ్ళి రోహిణి గర్భంలో వెయ్యి, నువ్వు యశోద గర్భంలో పడు, నేను పోయి దేవకి గర్భంలో పడతాను, అప్పుడు నేను చెప్పినట్టు చేస్తే నీకు శుభం జరుగుతుంది పొమ్మన్నాడు. అనగానే వెంటనే వెళ్ళింది యోగమాయ, నేను చెప్పినట్టుగా చేసింది. అయ్యో గర్భం పోయింది అని అనుకున్నారు అందరూ. 8వ గర్భంలో పరమాత్మ వచ్చి పడ్డాడు, రోహిణి గర్భంలో మరి బలరాముడు పెరుగుతున్నాడు. యోగమాయ యశోద గర్భంలో పడింది. పరీక్ష మహారాజా, మరి దినదిన ప్రవర్తమానమే గర్భం పెరుగుతోంది దేవికి. శ్రమము సంధిల్లరిపులకు శ్రమము గదురా, జడత వాటిల్న శత్రుడు జడను వడగ, మన్ను రుచి అయ్య పగతును మన్ను జొరగ, వెలది ఉదరంబుల శ్రీహరి వృద్ధి పొందనరేంద్ర. శత్రువులందరికీ శ్రమం కలిగేటట్టుగా ఈమెకు 4 అడుగులుగా శ్రమ కలుగుతుందట. గర్భం ధరించిన స్త్రీకి బలమంతా కూడా లోబడి ఆ అర్భకుడే తీసుకుంటాడు కనుక. ఈమెకు అన్నం రుచి అనిపిస్తలేదట, మన్ను రుచి అనిపిస్తుందట. శత్రువులందరూ మన్ను కలుస్తారన్నట్టుగా వాళ్ళు భయపడుతున్నారట. అటువంటి సమయం లోపల పంచమహాభూతాలన్నీ కూడా వచ్చి లోపల ఉన్న భగవంతుని యొక్క దర్శనం చేసుకొని తరించిపోయినవయ్యా పరీక్ష మహారాజా. నరేంద్ర, 9 మాసాలు నిండిపోయినాయి, 9 మాసాలు వెళ్ళాయి. ఇక ఎప్పుడో ఇవాళనో రేపో నీళ్ళాడేటువంటి సమయం వచ్చింది. పొలది కంతం తనిల్లాడు ప్రొద్దులెదుగా, పొలది కంతం తనిల్లాడు ప్రొద్దులెదుగా, అయిత వల్ల బలైదు వలైదనర్చు, ప్రొద్దులన్నీయు క్రమమున బోవదొడగే, ఉవిధ గడుపున అసురారి ఉంటజేసి. అప్పుడే పొద్దుకుతున్నాడట, శ్రావణ మాసం కదా, అప్పుడే పొద్దుకుతున్నాడు, అప్పుడే తెల్లాడుతున్నాడు. ఎందుకంటే కథానాయకుడు పుట్టాలి, హీరో పుట్టాలి, విలన్లందరూ చావాలి. అదే సమయంలో ఇప్పుడు కంసుడు వచ్చాడు, చూశాడంతా ఎలాగో మెరిసిపోతున్నాయి నా చెల్లెలు. నాడు చెప్పిన అష్టంగర్భం ఉండడు కదా, పనిపోయి ఏదైతే అవుతుండే పని, నేనేం చేస్తే పాపం చెల్లెల్ని ఏమని చంపాలి అనుకొని మళ్ళీ వెళ్ళిపోయినాడు. ఆ సమయంలోని బ్రహ్మాయి దేవతలంతా వచ్చి గర్భస్థుడైనటువంటి పరమాత్మని అనేక విధాల స్తోత్రం చేశారు. హే పురుషోత్తమా, సత్యవ్రతం సత్యవ్రతం సత్యపరం త్రిసత్యం సత్యస్య యోనిం నియతం చ సత్యే, సత్యస్య సత్యమృత సత్యనేత్రం సత్యాత్మకం త్వాం శరణం ప్రపన్నాః. ఈశ్వర, సత్యవ్రతుని నిత్య సంప్రాప్త సాధనుని కాలత్రయంబునందు గలుగువానికి 5 భూతంబులు వణిగిన పింబడ బరగువానికి సత్యభాషణునకు మేము నమస్కరింతుము. గురుపాఠీ నమవై జలగ్రహమవై క్రోడంబవై శ్రీనృకేసరివై, భిక్షుడవై హయానరుడవై క్ష్మాదేవతాభర్తవై ధరణీనాథుడవై దయాగుణగణోదారుండవై లోకములు పరిరక్షించిన నీకు మృక్యదము ఇలా భారంబు వారింపుమా. వత్సకుర్మ వరాహ నారసింహ రామరామాది రూపాలు అనేకం ఇచ్చావు కదా పరంధామా, ఇరా తొందరగా లోకం నీకోసం ఎదురు చూస్తుంది అన్నాడు బ్రహ్మదేవుడు. అని పాపం చిన్న పోయి కూర్చున్న దేవకీదేవితో అన్నాడు బ్రహ్మదేవుడు. తల్లి, ఏ నీ కష్టమంతా పోయిందమ్మా. తల్లి నీ ఉదరంబులోన ప్రధాన పురుషుడున్నవా, తల్లి నీ ఉదరంబులోన ప్రధాన పురుషుడున్నవా, ఎల్లి బూచెడు కంసు చేభయ మింతలేదు నిజంబుమా, కిల్లవారికి భద్రమయ్యడు ఇంక నీ కడుపెప్పుడు, ఎల్లవారికి భద్రమయ్యడు ఇంక నీ కడుపెప్పుడు, చల్లగావలి యాదవావళి చల్లగావలి యాదవావళి సంతసంబును పొందగా సంతసంబును పొందగా, తల్లిని ఉదరంబులోన ప్రధాన పురుషుడున్నవా. అమ్మా దేవకీదేవి, రేపో రాత్రిలో రేపో ఎల్లుండ పుట్టే నీ కష్టాలు మా కష్టాలన్నీ దూరం అయిపోతావమ్మా, నీ కడుపు చల్లగా ఉంటుంది, ఇక నీ దుఃఖాలన్నీ దూరం అయిపోతాయి అన్నాడు. సాధకుడికి దైవ మార్గంలో, అధ్యాత్మ మార్గంలో కూడా, యోగ మార్గంలో కూడా సాధన చేసేటువంటి ఒక సాధకుడికి, ముముక్షువుకు, భక్తుడికి
కృష్ణుడు పుట్టేదాకానే కష్టం ఉంటుంది. అంటే ప్రేమస్వరూపుడు, ఆనందస్వరూపుడు, అనుభవానందిక వేద్యుడైనటువంటి ఆ కృష్ణ పరమాత్మ ఎప్పుడైతే ఆయన లీల ద్యోతకమవుతూ ఉంటుందో, వీడికి ఆ రూపం స్ఫురిస్తుందో అప్పటి నుంచి వీడి కష్టాలన్నీ వెళ్ళిపోతాయి. అదే చెప్పినాడు బ్రహ్మ. పరీక్ష మహారాజా, శ్రావణ మాసం లోపల అల్లర శ్రావణ బహుళనాష్టమి అల్లర శ్రావణ బహుళనాష్టమి విశ్వసృగ్విదితారకన్ చెలువమగు చంద్రోదయంబున శ్రీభువుండు జనించిన అండగా వసుదేవదేవకి ఆత్మసంతసమందగన్ అలరగా వసుదేవదేవకి ఆత్మసంతసమందగన్ చెలగి చేతులు మోర్చి మ్రోకిరి సంతసించిరి దేవతల్. గోపాలకృష్ణ భగవానికి సుతునిగన దేవకి నడురేయి అతి శుభగతిం తారలు గ్రహంబులు మండ దితిర్సుత నిరాకరిష్ణు శ్రీతవదనాలంకరిష్ణు జిష్ణుని విష్ణుని కృష్ణుగనియే. కృష్ణ జన్మం సాధకుడి యొక్క కష్టఫలం, సాధన దిశ అంతా కూడా సమాప్తమైపోతుందనంట. కలియుగంలో కూడా 12 సంవత్సరాలు నువ్వు ఏది సాధన చేయాలన్నా కానీ ఒక 12 సంవత్సరాలు గురుకులంలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, అడవిలో ఉన్నా 12 సంవత్సరాలు సాధన చేయందే నీకు ప్రతిఫలం దక్కలేదు, కూడా సాధ్య వస్తువు దొరకదు. అలాగే 9 స్కంధాలు సంపూర్ణంగా మనం అధ్యయనం చేసుకొని దాని అర్థం అవగాహన చేసుకున్నప్పుడే కృష్ణ పరమాత్మ యొక్క శృంగార చక్రవర్తి యొక్క ఆ లీలలన్నింటినీ కూడా బంగారంగా మలుచుకునేటువంటి అన్వయ అవగాహనలు మనకు కలుగుతాయి. శ్రీ పోతన భాగవత భక్తి యోగం. గానం అభినవ పోతన, ఆంధ్ర భాగవత శుకయోగి బ్రహ్మశ్రీ వేదమూర్తులైన కరణె కృష్ణమూర్తి భాగవతార్ గారు. వినండి, తరించండి.